మంచు మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. మంచు మనోజ్ సామాగ్రి తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు. తన ఇంటికి మనోజ్ రావడానికి వీలు లేదని మోహన్ బాబు తేల్చి చెప్పారు. దీంతో 3 వాహనాల్లో మనోజ్ వస్తువులు తరలించనున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచు మనోజ్ దంపతులు ఇప్పటికే డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డిని కలిశారు. తమకు అన్యాయం జరిగిందని వివరించారు. రక్షణ కల్పించాలని కోరారు. మంచు మనోజ్ సామాగ్రిని తరలించేందుకు ఇటు మోహన్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంచు మనోజ్ ఇంట్లో ఉండడానికి వీల్లేదనో లేదా తన సామాగ్రి ఇంట్లో ఉండడానికి వీల్లేదనో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో మంచు మనోజ్ దంపతులకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడ ఎటువంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోపక్క డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్ను ఇటు మంచు మనోజ్ కలిశారు. తనకు భద్రత కల్పించాలంటూ మంచు మనోజ్ దంపతులు కోరినటువంటి పరిస్థితి చూస్తున్నాం. తమకు అన్యాయం జరిగిందంటూ కూడా డీజీపీకి, ఇంటెలిజెన్స్ చీఫ్ని కలిసి విన్నవించారు మంచు మనోజ్ దంపతులు. మరోపక్క మోహన్ బాబు ఆగ్రహం అయితే తగ్గినట్లుగా కనబడట్లేదు. మంచు మనోజ్ ఇంటికి రావడానికి వీల్లేదంటూ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. మంచు మనోజ్ సామాగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఎలాంటి గొడవలు జరగకుండా, మరొకసారి వివాదం తారాస్థాయికి చేరకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. జల్పల్లి నివాసంలోనే ఈ హైడ్రామా అంతా ఇంకా కొనసాగుతూనే ఉంది. సో కాసేపట్లో అక్కడికి మళ్ళీ మనోజ్ వెళ్తాడా లేదా అనేది చూడాలి. మనోజ్ అయితే ప్రస్తుతం మనోజ్ దంపతులు డీజీపీని కలిశారు. అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా కలిసినటువంటి పరిస్థితి. మొత్తం తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా వాళ్ళకి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి సాక్ష్యాలతోనే మాట్లాడతానని ముందు నుంచి కూడా మనోజ్ తెలుపుతూనే ఉన్నాడు. తనపై దాడి జరిగింది, 20 మంది ఆగంతుకులు లేదా 10 మంది ఆగంతుకులు తన మీద దాడి చేశారంటూ కూడా మనోజ్ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. అండ్ ఆస్తి తగాదాల విషయం కాదు ఇది, ఖచ్చితంగా తనకి సంబంధించినటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అంటూ కూడా మనోజ్ ముందు నుంచి చెప్పుకొచ్చారు. అండ్ ఈరోజు అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. తన కుటుంబానికి సంబంధించి, అలాగే తన భార్య బిడ్డలకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతోందంటూ, వాళ్ళని అన్యాయంగా ఇష్యూలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారంటూ వినయ్ అనేటువంటి వ్యక్తి పేరు కూడా తరచుగా మనోజ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఈ క్రమంలో మనోజ్కి కావాల్సింది మనోజ్ ఆస్తికి సంబంధించి కాదు, తనకి ఆత్మగౌరవం సంబంధించినటువంటి విషయం అంటూ కూడా మనోజ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇటు మంచు విష్ణు వచ్చిన తర్వాత వివాదం సద్దుమణుగుద్దని అనుకున్నప్పటికీ మంచు విష్ణు వచ్చి ఇద్దరు మనోజ్ అండ్ అలాగే విష్ణు ఇద్దరు ఒకే కారులో మోహన్ బాబు ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా వివాదం సద్దుమణగలేదు. మంచు వివాదం చినికి చినికి గాలివానగా మారుతుందా అంటే అవుననే సమాధానాలే వినపడుతున్నాయి. ఓ ప్రక్కన జల్పల్లి మోహన్ బాబు నివాసం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంటే, ఇంకో ప్రక్కన ఇంటెలిజెన్స్ చీఫ్ని అలాగే డీజీపీని మంచు మనోజ్ కలిసినటువంటి పరిస్థితి. కుటుంబ సమేతంగా తనకి రక్షణ కల్పించాలంటూ అక్కడ మనోజ్ వేడుకుంటున్నాడు. సో ఇద్దరి ఐజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి సునీల్ ఉన్నారు. అలాగే కిరణ్ ఏమో జల్పల్లి నివాసం మోహన్ బాబు నివాసం దగ్గర మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. సో నివాసం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోహన్ బాబు ఇంటి దగ్గర ఉన్నటువంటి కిరణ్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? భారీగా పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా మంచు మనోజ్కి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరుగుతుంది అన్నది కూడా విషయం తెలుస్తుంది. ఎంతవరకు వాస్తవం అది? సునీల్, ఇటు మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా కొనసాగుతుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. తండ్రి కొడుకులకు సంబంధించిన వివాదం ఇటు పహాడీ షరీఫ్ పిఎస్ నుంచి కూడా డీజీపీ ఆఫీస్కు చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నాటకీయ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. కొద్ది గంటల క్రితము ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనోజ్ ఫ్యామిలీ డీజీపీ ఆఫీస్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు మధ్యాహ్నం నుంచి కూడా ఇటు మోహన్ బాబు నివాసంలో స్థానిక పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపల పరిస్థితులను కూడా పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఇక మరోవైపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మనోజ్ సంబంధించిన సామగ్రిని కూడా ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ప్రచారం కూడా జరిగింది. కానీ ప్రస్తుతానికైతే అలాంటి ఏమి సామగ్రి
సంబంధించిన తరలింపు ఏమీ లేనట్టుగా మనకైతే సమాచారం. ఇక ఉదయం ఆయన ఇక్కడ నుంచి ఇంట్లోంచి బయటికి వెళ్తున్న సందర్భంలో కూడా ఇటు ఆయన కామెంట్ చేశారు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, తన ఆత్మగౌరవం కోసం న్యాయం కోసం పోరాడుతంగా దీనికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం కూడా చేసిన నేపథ్యంలో ఆయన ఉదయం నుంచి కూడా అటు హైదరాబాద్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. సాయంత్రం తర్వాత కూడా ఆయన ముందుగా డీసీపీ ఆఫీస్కి వెళ్తాను, ఆ తర్వాత డీజీపీ ఆఫీస్కి వెళ్తాను ప్రచారం జరిగింది. ముందుగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీస్కి వెళ్ళడం, ఆ తర్వాత డీజీపీకి ఆఫీస్కి వెళ్ళారు. తనకు న్యాయం చేయండి, తనకు ప్రాణహాని ఉంది కూడా చెప్పే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఇంకా పోలీసులు ఇటు ప్రస్తుతానికి పహాడీ షరీఫ్ సంబంధించిన పోలీసులు కూడా మోహన్ బాబు నివాసంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితము 10ల సంఖ్యలో పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇంకా హైడ్రామా చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు పర్యాలకు సంబంధించిన ఫిర్యాదును స్వీకరించారు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మంచు విష్ణు కూడా విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మనోజ్ మరొకసారి డీజీపీ ఆఫీసులో ప్రత్యక్షం కావడం, నేరుగా భార్యతో వెళ్ళి ఇటు ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు ఇటు డీజీపీని కలవడం ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన అనేక ఆరోపణలు చేశారు మనోజ్ మీద. మనోజ్తో తనకు థ్రెట్టింగ్ ఉందని, ప్రాణహాని ఉందంటూ కూడా ఆత్మరక్షణ కల్పించాలంటూ కూడా ఆయన ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో నేరుగా సిపితో మాట్లాడడం ప్రస్తుతానికి అయితే కొంత చర్చనీయాంశంగా మనకు చెప్పుకోవాల్సి ఉంది. కేవలం తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు బేసిక్గా ఆధారంగానే పహాడీ షరీఫ్ పోలీసులు కూడా దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. ముందు నుంచి తన బాధితుడిని ఆదివారం రోజు విష్ణుకు సంబంధించిన విజయ్ సంబంధించిన బౌన్సర్లు తన మీద దాడి చేస్తే తనకు సంబంధించి తన డైల్ 100కి ఫోన్ చేశాను, నిన్న కంప్లైంట్ ఇచ్చాను, కానీ తన కంప్లైంట్ ఆధారంగా ఎలాంటి విచారణ కొనసాగట్లేదు, కేవలం ఎఫ్ఐఆర్ చేసి వదిలేశారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన డీజీపీ ఆఫీస్కు వెళ్లడంతో కూడా ఇప్పుడు చర్చ అంతా కూడా ఇటు పహాడీ షరీఫ్ పోలీస్ నుంచి కూడా డీజీపీ ఆఫీస్కు చేరుకున్నట్టు తెలుసు. మధ్యాహ్నం ఆయన నానాపురం గూడలోని ఒక ఇండిపెండెంట్ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఇతర బంధువులతో చర్చించిన తర్వాతనే కూడా డీజీపీని కలవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుసు. ప్రస్తుతానికైతే మధ్యాహ్నం నుంచి పహాడీ షరీఫ్ సంబంధించిన పోలీసులంతా కూడా మోహన్ బాబు నివాసంలో కూడా మోహన్ బాబు నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేశారు. వివిధ అంశాలకు సంబంధించి కూడా కొంత కీలక సమాచారం రాబట్టి, ఎందుకంటే ఆదివారం రోజు మంచు మనోజ్ మీద దాడి సందర్భంగా జరిగిన సీసీటీవీ ఫుటేజ్ దానిని విజయ్ అనుచరులు కూడా దాన్ని మాయం చేశారంటూ కూడా ప్రధానంగా అభియోగం మోపారు. కాబట్టి ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆ రోజు ఆదివారం జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు కూడా పహాడీ షరీఫ్ పోలీసులు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. దఫాల వైడ్గా ఇటు పహాడీ షరీఫ్ పోలీసులు కూడా మోహన్ బాబు నివాసానికి వచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కొద్ది గంటల క్రితం ఇటు మనోజ్కు సంబంధించిన సామగ్రిని అంతా తొలగించే ప్రయత్నం చేశారు. ఆయన తాను ఇక్కడ ఉండడానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఇంత వివాదం చేశాడు, ఇంత గొడవ చేశాడు, తన పరువునంతా కూడా పోలీస్ స్టేషన్కి పంచాయతీ రోడ్డు మీద పడేశాడు. కాబట్టి మోహన్ బాబు ఇక మంచు మనోజ్ తన వద్ద తన ఇంట్లో ఉండేందుకు అవకాశం లేదని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే అతడి సామాగ్రిని అంతా కూడా తరలించాలి, తీసుకెళ్లాలని కూడా పోలీసులకు చెప్పినట్టుగా తెలుసు. కానీ దీనికి సంబంధించి మనోజ్కు సంబంధించిన ఏదైతే మెటీరియల్ ఉందో అందుకు సంబంధించిన తరలింపు ఉంటుందా లేదన్నది మాత్రం ప్రస్తుతానికైతే మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ అయితే పోలీసులు లోపడే ఇంకా మనోజ్ మోహన్ బాబు నివాసంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే డీజీపీని కలిసిన తర్వాత మరొకసారి మనోజ్ ఇక్కడికి చేరుకుంటారని ఒక సమాచారం నేపథ్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రోజు కూడా ఎటు తేలకుండానే ఈ హైడ్రామా కొనసాగుతున్నట్టుగా కంటిన్యూ అవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సునీల్, అయితే కిరణ్, ముందు నుంచి కూడా మనకి మనోజ్ తన వర్షన్ని వినిపించే ప్రయత్నం చేశాడు, తాను బాధితుడిని అంటూ కూడా మీడియాకి అడ్రస్ చేశారు. కానీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత, దుబాయ్ నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇటు విష్ణు కానీ లేదంటే ముందు నుంచి ఎలిగేషన్ చేసి కంప్లైంట్ ఇచ్చినటువంటి మోహన్ బాబు కానీ వాళ్ళ వర్షన్ అయితే మీడియాకి చెప్పే ప్రయత్నం చేయలేదు. సో ట్వీట్స్ పరంగా అయినా లేదా వాళ్ళ వర్షన్ అసలు మీడియాకి అందిందా? పూర్తిగా వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇచ్చారా లేదా వాళ్ళ తరపు మనుషులుగానే ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఉదయం ఆయన విదేశాల నుంచి కూడా విష్ణు ఇటు జల్పల్లోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా ఎవరు మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు కూడా ఎవరు కనీసం ట్వీట్ కానీ ఆ వివాదానికి సంబంధించి కాదు. గడిచిన కొద్ది రోజులుగా మనోజ్ తండ్రి మధ్య జరుగుతున్న గొడవకు సంబంధించి కూడా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం అటు ఎయిర్పోర్ట్లో దిగిన సందర్భంలో కూడా
ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు సహజంగా ఉంటుంటాయి, తామే పరిష్కరించుకుంటాము, దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక మాట చెప్పి కామెంట్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కేవలం ఆ ఇంటికే పరిమితం అయ్యారు. ఒకవైపు బయట జరుగుతున్న పరిణామాలను కూడా ఇటు మంచు విష్ణు కూడా గమనించి, ఎందుకంటే మనోజ్ సంబంధించిన బౌన్సర్లందరినీ కూడా బయటికి నేరుగా విష్ణు వచ్చి తన బౌన్సర్లతో కూడా వారి బౌన్సర్లందరినీ బయటకు పంపించే సందర్భంలో మాత్రమే కనిపించారు. కానీ ఆ తర్వాత ఎక్కడ ఎలాంటి ట్వీట్ చేయలేదు, కేవలం మౌనంగా ఉంటున్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కూడా ఇటు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరంగా మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికైతే అలాంటి ప్రకటన అయితే ఏమీ చేయలేదు, చూడాల్సి ఉంటుంది. ఒకవైపు మనోజ్ ఫ్యామిలీ అంతా కూడా భార్య కలిసి కూడా ఇద్దరు డీజీపీ ఆఫీస్కి వెళ్ళారు. కాబట్టి ఇంకా ఇక్కడ స్థానిక పోలీసులు ఇంకా మోహన్ బాబు నివాసం ఉన్నారు. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏమైనా థ్రెట్టింగ్ సంబంధించి అంటే ముఖ్యంగా ముందుగా ఈ కేసుకు సంబంధించి ముందుగా మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు, ఆ తర్వాత మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి మోహన్ బాబు చాలా సీరియస్గా తన ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. మనోజ్ సంబంధించి వద్ద నుంచి ఆ బౌన్సర్ల వద్ద తనకి థ్రెట్టింగ్ ఉంది కాబట్టి రక్షణ కల్పించాలంటూ కూడా సిపికి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు ఆయనకు రక్షణ కల్పిస్తారా, ఏం చేస్తారు ఏంటనేది కూడా మనకు కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఓకే కిరణ్, కాసేపట్లో మరొకసారి మనోజ్ అక్కడికి చేరుకుంటారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే డీజీపీ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి సునీల్ ఉన్నారు. ప్లీజ్ బీ ఆన్ హోల్డ్ కిరణ్, విల్ కమ్ బ్యాక్ టు యూ. అయితే సునీల్, ప్రస్తుతానికి డీజీపీ కార్యాలయంలోనే ఉన్నారా మనోజ్, లేదా మీటింగ్ అయిపోయిందా, బయటకు వచ్చారా, ఏం జరుగుతోంది అక్కడ? కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినటువంటి మంచు మనోజ్ మరి డీజీపీ కార్యాలయానికి చేరుకున్నాడు. డీజీపీ కొద్దిసేపటి క్రితమే వెళ్లిపోయిన నేపథ్యంలో మరి కాసేపులోనే అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ గా ఉన్నటువంటి మహేష్ బౌత్ను కలిసి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకా మంచు మనోజ్ డీజీపీ కార్యాలయంలోనే ఉన్నాడు. డీజీపీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అతను బయటికి వెళ్ళాడు. ఇక ప్రస్తుతం అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ బౌత్ కి ఫిర్యాదు చేసి పూర్తి వివరాలు కూడా ఇచ్చిన తర్వాత మంచు మనోజ్ ఈ నుంచి నేరుగా మళ్లీ జల్పల్లి తన నివాసానికి కూడా చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జల్పల్లి వద్ద ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే అతని మంచు మనోజ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా పంపించేందుకు అటువైపు పోలీసులు వైపు అటు కుటుంబ సభ్యులు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మంచు మనోజ్ ఇక్కడ నుంచి మళ్లీ నేరుగా అక్కడికి వెళ్లిన తర్వాత మళ్లీ ఏమైనా వివాదం చోటు చేసుకుంటున్నది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. మొత్తం ఇది చినికి గాలివానేట్లు పెద్ద ఎత్తున ఈ వివాదం కేవలం ఇంటి వరకే ఉంది. కానీ ఇప్పుడు మొత్తం కూడా పూర్తిగా బయటకు వచ్చింది. అటు పోలీసు ఉన్నతాధికారులు కలిశారు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తనకు భద్రత కల్పించాలి, తన కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి వివాదం సంబంధించి దాంట్లో సరైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ కూడా మంచు మనోజ్ ఈ రోజు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటిమే తెలంగాణ డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. డీజీపీని కలవడానికి కొంత అతనికి ముందస్తుగా అతను అపాయింట్మెంట్ తీసుకోలేదు కాబట్టి డీజీపీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. మరి కాసేపట్లోనే తెలంగాణ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ బౌత్ను కలిసి అటు మంచు మనోజ్ తన భార్య ఇద్దరు కూడా భూమా మౌనిక ఇద్దరు కూడా అటు మహేష్ బౌత్ కలిసి ఫిర్యాదు కూడా చేసే అవకాశం ఉంది. చాలా ఇతరులు ఇప్పటికే ఇద్దరు గతంలో అటు పాడిషేర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ఒకరిపై ఒకరు చేసిన ఫిర్యాదులు స్వీకరించి ఒకరిపై కేసులు కూడా నమోదు చేశారు. ఓవైపు పోలీసుల దర్యాప్తు వైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ పోలీస్ ఉన్నతాధికారులు కలవడం పట్ల కొంత చర్చ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇదంతా కూడా మంచు మనోజ్ కావాలని చేస్తున్నాడు, తన కుటుంబ పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తున్నాడు అనేది అటు మోహన్ బాబు చెప్తున్నాడు వర్షన్. కానీ మంచు మనోజ్ కానీ కేవలం ఆస్తి తగాదాలకు సంబంధించిన వివాదం నాకు అవసరం లేదు, కేవలం ఆత్మగౌరవం కోసము అస్తిత్వం కోసమే తాను పోరాటం చేస్తున్నాను, తన ఇంట్లోకి వెళ్లకుండా తన అనుచరులతో దాడులు చేపిస్తున్నారు, తన అనుచరులతో దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మంచు మనోజ్ మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం. కానీ మరోవైపు మోహన్ బాబు మరొక వర్షన్ చెప్తున్నారు, మంచు మనోజ్ కావాలని ఇదంతా కూడా రాద్ధాంతం చేస్తున్నారు, తన పరువు ప్రతిష్టల్ని దెబ్బతీస్తున్నాడు, తనను చంపేందుకు కుట్ర పండుతున్నాడు, తన వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కూడా నిన్న మోహన్ బాబు అటు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఒక లేఖను కూడా రాసిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మంచు మనోజ్ ఏకంగా బయటకు వచ్చి అటు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలవడం, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలంగాణ డీజీపీ కార్యాలయానికి వచ్చి ఇప్పుడు అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ మహేష్ బౌత్ని కలిసి ఫిర్యాదు కూడా చేస్తారు. కాబట్టి ఇన్ని ఫిర్యాదులకు సంబంధించిన దాంట్లో మరి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఎందుకంటే ఇప్పటికే పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు, ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు, ఎవరెవరైతే బౌన్సర్లు వచ్చి దాడులు చేశారో, ఎవరెవరైతే సీసీటీవీ కెమెరాలను లాక్కెళ్లారో అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో ఒకవైపు
పోలీసులు ఉన్నారు. అయితే ఓవైపు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఏకంగా తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు కలవడం పట్ల కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, కేవలం ఆస్తి తగాదాల పంచాయతీ అయినా ఇంకా ఏమన్నా ఫర్దర్ గా ఫ్యామిలీ ఇష్యూస్ తో పాటు ఇంకా ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయన్న కోణంలో కూడా చర్చ మాత్రం వైపు సినీ వర్గాల్లోనూ మరోవైపు బయట కూడా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా వచ్చి ఈ వివాదాన్ని సద్దుమణిగే ప్రయత్నం చేస్తారనేది కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఇలాంటి వివాదాలు గతంలో అనేక సినీ ఇండస్ట్రీలో అనేకం చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు విషయంలో కూడా గత కొన్ని ఏళ్లుగా తన ఇంట్లో కుటుంబ సభ్యుల్లో ఇలాంటి వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ వివాదం చినికి గాలివాన అయింది. వీరందరూ కూడా రచ్చకెక్కి రోడ్డు మీదకి ఎక్కినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ తో పాటు మంచు మనోజ్ భార్య మాత్రం ఇంకా తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఉంది. ఇక్కడ కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ జైలుపల్లి వెళ్లే అవకాశం ఉంది. సునీల్, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ని సునీల్ అలాగే ఇప్పుడు డీజీపీ కార్యాలయంలో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సహజంగా నిన్న పోలీస్ స్టేషన్ కి డైరెక్ట్ గా వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి మనోజ్ కి ఎస్ఐ స్థాయి అధికారులు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం కారణంగానే ఇప్పుడు ఈ రోజు డీజీపీ కార్యాలయం దాకా వచ్చారని అనుకోవచ్చా? ఇప్పటికే మనం చూసాం గతంలో మంచు మనోజ్ బాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకే అక్కడ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అయితే మంచు మనోజ్ ఒకే అంటే పోలీసులు మాత్రం అతని వైపు అంటే తన తండ్రి వైపే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేది మంచు మనోజ్ చెప్తున్నటువంటి వర్షన్. కానీ పోలీసులు కూడా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించారు. ఒకరిపై ఒకరికి కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ప్రకారమే పోలీసులు కొన్ని సెక్షన్స్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశారు. ఓవైపు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఒక్కసారిగా దుబాయ్ నుంచి తన సోదరుడు మంచు విష్ణు రావడం, ఆ తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా చర్చలు సఫలం కాకపోవడంతో మళ్ళీ ఈ వివాదం మొత్తం కూడా పూర్తిగా రచ్చకెక్కింది. ఈ రోజు మళ్ళీ మంచు మనోజ్ బయటికి రావడం, ఏకంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికి కలిసి ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తెలంగాణ డీజీపీ కార్యాలయం చేరుకోవడం, కొద్దిసేపటిమే తెలంగాణ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ బౌద్ను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. ఆ ఫిర్యాదు తర్వాత ఇప్పుడు మరి బయటకు వస్తున్నారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం అయితే వారు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వాళ్ళు మళ్ళీ జైలుపల్లి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే జైలుపల్లిలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే మంచు మనోజ్ సంబంధించినటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా ఇంట్లో ఉన్నటువంటి మెటీరియల్స్ మొత్తం కూడా బయటికి పంపే ప్రయత్నం అక్కడ మోహన్ బాబు తన అనుచరులు కూడా చేస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మంచు మనోజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు మనం చూడొచ్చు. మంచు మనోజ్ బయటకు వస్తున్నాడు. తన కుటుంబ సభ్యులతో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ మహేష్ బౌద్ను కలిసి ఫిర్యాదు చేసినటువంటి మంచు మనోజ్ బయటకు వస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ జైలుపల్లి వెళ్తాడు. జైలుపల్లిలో అక్కడ వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ బయటకు వస్తున్నటువంటి విజువల్స్ 10 టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా మంచు మనోజ్ తో పాటు తన సతీమణి భూమా మౌనిక కూడా తన కారులో ఉంది. ఇద్దరు కలిసి కంప్లైంట్ చేశారు. తెలంగాణ అడిషనల్ డీజీ మహేష్ బౌద్ను కలిశారు. వారిద్దరు కలిసి ఫిర్యాదు కూడా చేశారు. కాబట్టి ఇప్పుడు ఫిర్యాదు నేపథ్యంలో మరి ఏ విధమైనటువంటి రెస్పాండ్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు మంచు మనోజ్ ఉన్నటువంటి కారులో ఉన్నాడు. అతను లోపలనే బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదు. మంచు మనోజ్ తో పాటు మరోవైపు తన సతీమణి భూమా మౌనిక కూడా ఉంది. వారి డీజీపీ కార్యాలయం నుంచి జల్పల్లికి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. వారు మాత్రము స్పందించట్లేదు. వారైతే ఏ విధమైనటువంటి కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ కంప్లీట్ అయితే చేశాడు. ఇప్పటికే అటు పోలీసు ఉన్నతాధికారులకు, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డికి, మరోవైపు తెలంగాణ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ బౌద్ను కలిసి కూడా ఫిర్యాదు చేసింది. కాబట్టి ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం మొత్తం కూడా పూర్తిగా సద్దుమణిగే ప్రయత్నం చేస్తారా లేదా మళ్ళీ ఈ వివాదం అనేది ఇంకా తారస్థాయికి చేరుకుంటుందనేది మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. మరి కాసేపులోనే తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి ఇప్పటికే బయలుదేరినటువంటి మంచు మనోజ్ మరి కాసేపులోనే జల్పల్లి తన నివాసానికి చేరుకుంటారు. తన తండ్రి ఇప్పటికే అతని సమాన్లు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఎక్కడ ఏమైనా వివాదం చేస్తారా అనే దానిపై కూడా పోలీసులు కూడా ఇప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. మరి ఈ వివాదానికి సంబంధించిన దాంట్లో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ఏమైనా రెస్పాండ్ అవుతారు? ఎందుకంటే ఈ వివాదం మొత్తం కూడా పూర్తిగా
బయటకు వస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి మోహన్ బాబు కుటుంబానికి ఈ విధంగా జరగడం పట్ల అటు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పలువురు కొత్త ఈ విషయానికి సంబంధించిన దాంట్లో చర్చించుకునే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ విషయంపై ఇప్పటికైనా అటు పోలీసు ఉన్నతాధికారులు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, మరోవైపు సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా మురళీమోహన్ కావచ్చు, మరోవైపు బాలకృష్ణ కావచ్చు, కొంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి వారు ఎమ్మెల్యే వీళ్ళు వివాదంలో జోక్యం చేసుకొని సద్దుమణిగే ప్రయత్నం చేస్తారన్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. సునీల్. ఓకే సునీల్, కీప్ అప్డేటింగ్ సునీల్, థ్యాంక్ యూ.